ఉండవల్లి గారు, అంబటి గారు మాట్లాడిన మాటలు. వర్మ గారు, ముందుగా మీకు అలాగే బాలకోట గారికి, ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాల్లో కంటే కూడా సినిమాల్లోకి వెళ్తే బాగా రాణిస్తారని నా అభిప్రాయం సార్. ప్రాసలు, పంచులు, హావభావాలు, ఎక్స్ప్రెషన్లు, డాన్సులు నెంబర్ 1. మేము కూడా ఆయన డాన్సులు అవన్నీ బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఒక గతంలో ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి తను ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాళ్ళ గురించి నాకు నాలెడ్జ్ లేదంటారు. ఇంకా పోలవరం ప్రాజెక్టు నేను చిన్నప్పటి నుంచి నేనేమి నీటిపారుదల శాఖ మంత్రిగా లేను, నాకు పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన లేదు, నాకు నాలెడ్జ్ లేదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మరి ఇంత పబ్లిక్ గా ఒక డిబేట్ లో ఒక మాజీ మంత్రి అయి ఉండి నేను ఎంజాయ్ చేస్తున్నాను, సంజన సుకన్య ట్రోల్ చేసేవాళ్ళు ఎన్నో ట్రోల్ చేస్తుంటారు సార్. కానీ డైరెక్ట్ గా అతని నోటి వెంటే ఆ మాటలు వచ్చినాయి అంటే అంబటి రాంబాబు గారు ఒక ఎంత ఆయన గురించి ప్రజలకున్న అభిప్రాయం నిజమని చెప్పి ఈ రోజు పబ్లిక్ గా ఆయన మాటల ద్వారా తెలిసిపోయింది. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ మాటలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు దిష్టి అంటేనే వీళ్ళు తిప్పి 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 దాన్ని ఏదో వక్రీకరించాలని చూశారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారి మాటలను ఏమనుకోవాలండి? సంజనా సుకన్యని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ మాటలను అంటున్నారు. మరి రాజకీయంగా నిరుద్యోగులు, పని పాట లేని వాళ్ళు, ఇంకా మేధావులు ముసుగులో ఉండేవాళ్ళు ఆ దిష్టి అన్న మాటను పట్టుకుని సాగదీస్తూనే ఉన్నారు సార్ రోజుల తరబడి. అంటే ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ఎలా వక్రీకరిస్తారో చూసాం. అసలు రాజకీయాలంటేనే మాటలను వక్రీకరిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉండవల్లి గారి ఒక ఆయన వ్యాలిడేషన్ మాకు అవసరం లేదండి. మమ్మల్ని పొగిడిన వాళ్ళందరూ మా వాళ్ళు అనుకోము, మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ మాకు శత్రువులు అనుకోము. మేం పని చేసుకుంటూ పోతాం, మా పనిని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి వ్యాలిడేషన్లు మాకు అక్కర్లేదు, ఎవరి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. ఫస్ట్ థింగ్. అలాగే దిష్టి అనే మాటని ఇప్పుడు తల్లి కూడా పిల్లలకు దిష్టి తీస్తుంటదండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయనకు దిష్టి తీశారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏడుస్తున్నారండి. ఇంత అజ్ఞానంలో ఉన్నామా? అసలు నిశానీలమా? దిష్టి అనే మాటకు అర్థం కూడా తెలీదా? మనం తెలుగు రాదా? మనకి తెలుగు మీడియం అందుకోసమే తీసేస్తామన్నారా? ఎందుకు చేస్తున్నారు ఇవి? అంటే రాజకీయంగా ఇప్పుడు లైమ్ లైట్ లోకి రావాలనుకున్న వాళ్ళందరూ ఒక దిష్టి అనే మాట పట్టుకుని తిరుగుతూనే ఉన్నారా? రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా? పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా ఏం సమస్యలు లేవా? ప్రజల సమస్యలు లేవా? ఇదే మాట్లాడుకోవడం. ప్రజలు గమనిస్తుంటారు సార్. ప్రజలు చాలా తెలివిగా ఉంటారు, చాలా గమనిస్తుంటారు. ఇప్పుడు ఒక మాట అనేయడం, 4 రోజుల తర్వాత దాన్ని ఇంకోటి డైవర్ట్ చేయడం, ఈ కూటమి నిజంగా పచ్చని సంసారంలో నిప్పులు పోయాలనుకునే తత్వం లాగే అందరి కామెంట్స్ మేము గమనించాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే గోతికాడ నక్కల్లాగా ఉండి ఏది సందు దొరికితే వీళ్ళ మధ్య పుల్లలు పెట్టి విడగొడదామా అనే వ్యక్తుల్ని, వాళ్ళ మాటల్ని మనం అసలు పట్టింపు చేసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాం సార్. ఇప్పుడు కూటమి వచ్చిన దగ్గర నుంచి సార్ ఒక్క నిమిషం, కూటమి వచ్చిన దగ్గర నుంచి మేము ఏదో ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడము, వీళ్ళు ఉద్యోగస్తులను పెండింగ్ పెట్టిన జీతాలు రిలీజ్ చేయడము, తాగునీటి 44 గ్రామాల తాగునీటి సమస్య పరిష్కరించడము, ఈ పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దిష్టి అనే ఒక మాట పట్టుకుని తిప్పుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళంతా పనికి మాలిన వాళ్ళు. అసలు వీళ్ళు